కాల సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని నీ సన్నిధిని పడే స్థలంలోకి చేర్చుకొని నేను అనేక మందిని పిలుచుకున్నప్పటికీ నేను ఏర్పరచబడిన వారు కొందరు అని చెప్పారు తండ్రి. నేను ఏర్పరచబడిన వారిలో నాయన ప్రభు మా యొక్క సంఘం మటుకు మా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఉండడానికి సహాయం దయచేసినందుకే మీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రాలేని బిడ్డను కూడా ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డకు నైనా రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయండి తండ్రి. ముఖ్యంగా నైనా వాటిలోకి వెళ్ళబోచుండగా నాయన ప్రభు మీ పరిశుద్ధ ఆత్మని మా మధ్యలో ఉంచుకొని ఆత్మ కుమ్మరింపుతో నేను కాదు కానీ నాయన సమయోచితమైన జ్ఞానంతో నైనా మీరే నాతోనూ మాతోనూ మాట్లాడమని మా ప్రభు మీ కుమారుని యేసేపేట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ దేవుడి రోజు మన కొరకు మంచి వాక్య భాగాలన్నింటినీ కూడా మనకి రోజు మాట్లాడుతూనే ఉంటారు. రేపు డేట్ ఎంత తెలుసా ఎవరికైనా? జూలై 5. ఓకే, సో జూలై 5 ఒకటి జరుగుతుంది అని చెప్పేసి నార్మల్గా కొన్ని బుక్స్ పాత వాళ్ళ బుక్స్ ఏవో రాస్తూ ఉంటారు కదా, నాట్ ఫర్ బైబుల్. నార్మల్గా వాళ్ళు రాసేటటువంటి కొన్ని ఏమంటారు ముందు ముందు జరగబోతున్న విషయాలని ప్రిడిక్షన్స్ రాసే వాళ్ళని ఏదో అంటారు. ఓకే, మీకు అందరికీ తెలుసుంటే జపాన్లో ఒక ఆమె ఉంటుంది. ఆమె చాలా ఓల్డెస్ట్ లేడీ అనమాట. ఆమె వంగమాంబ అంటారు ఆమెని. సో ఆమె రాసినవి ఆమె చెప్పినవి చాలా జరిగాయి. ఇప్పటికే 2004లో సునామీ వస్తుందన్న విషయాన్ని రాసినప్పుడు మెడ్రాస్లో సునామీ వచ్చింది. మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. పెద్ద సునామీ అప్పుడే వచ్చింది, మెడ్రాస్ అంతా మునిగిపోయింది. మీకు తెలుసు 2004లో, ఎందుకంటే ఏంజల్ పుట్టింది అప్పుడు, నాకు గుర్తు బాగా. 2003లో మా పెళ్ళయింది, 2004లో ఏంజల్ పుట్టింది. ఆ టైంలో చాలా అనమాట, అంటే వేలాంగిని అదంతా చాలామంది అక్కడికి వెళ్తారు మేరీమాతను సందర్శించుకోవడానికి. నాగపట్టణం ఆ యొక్క బీచ్ అదంతా కూడాను. ఆ టైంలో కరెక్ట్గా డిసెంబర్ 24వ తారీఖు జరిగింది అది సునామీ అనేది. సో చాలామంది చనిపోయారు అప్పుడు. ఇప్పుడు జూలై 5న రేపు ఆమె చెప్పిన ప్రకారం జపాన్లో పెద్ద భూకంపం రాబోతుంది, పెద్ద సునామీ రాబోతుంది అన్న విషయం ఆమె ఆల్రెడీ హెచ్చరించి ఉందన్నమాట. సో అది చాలామంది నమ్ముతారు. నమ్మటం వలన యాక్చువల్లీ టూరిస్టులు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు రేపు. సో జపాన్కి ఫుల్ లాస్లో ఉంది. రేపటి దినానికి అందరూ క్యాన్సిల్ చేసుకొని ఉన్నారనమాట, వాళ్ళు ఎవరైతే జపాన్ చూడటానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, లేకపోతే అన్నీ కూడా. సో నిజంగానే 2 రోజుల నుంచి 500 సార్లు భూమి కంపించిందంట వాళ్ళకి. సో రేపు పెద్ద సునామీ రాకుండా ఉండాలి అని చెప్పేసి మన క్రైస్తవ సమాజాన్ని ప్రార్థన చేయమని కోరింది జపాన్ ఇంకా తెలుసు. కాబట్టి మీరు అందరూ కూడాను ఆ ప్రదేశాల్లో ఏమి నిజంగా జరగకూడదని చెప్పేసి అక్కడ సునామీలు లేకపోతే భూకంపాలు అలవాటే వాళ్ళకి, కాకపోతే పెద్దగా వచ్చేసేసి అందరూ నాశనం అయిపోయి అంతగా రాకూడదని చెప్పి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము ఇలాంటివి ఎన్నో బయట చెప్పే ప్రెడిక్షన్స్ కాదు, కానీ మన బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి విషయాలను మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. అందరు తీయండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి, అందరు తీశారు కదా, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేనని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురే అని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూడండి ఎంత గొప్ప విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. దేవుడే స్వయంగా తెలియపరుస్తున్నారు. మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళని ఎవరికి వాళ్ళే పరిశీలించుకుంటే మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులన్నీ కూడాను నాకు తెలుసు. ఈరోజు మీ జీవితంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరిగిందో నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులన్నీ నాకు తెలుసు. దేవుడికి తెలియకుండా ఉంటాయా? దేవుడికి అన్నీ తెలుసు. నేను ఎరుగుదును. అయితే రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా హానికరమైనవి కావు. హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రోజు మీ కొరకు ఉద్దేశించిన సంగతులు ఈ దినం మీకు కొంచెం బాధగా ఉండొచ్చేమో, ఈ దినం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చేమో, కానీ మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయడానికి, మిమ్మల్ని మరింతగా నిలబెట్టుకోవడానికి, నాలోకి ఇంకెప్పుడు మీరు నా నుంచి తొలగిపోకుండా ఉండడానికి మీ జీవితాల్లో ఇప్పటి వరకు జరిగిన ఉద్దేశించిన సంగతులన్నీ కూడా అవి నా చిత్త ప్రకారమే జరిగాయి. ఇప్పుడు మిమ్మల్ని మరలా జరగబోతున్న సంగతులు కూడా నేను మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానాన్ని కలుగు చేయడానికి ఉద్దేశించిన సంగతులే కానీ మీకెట్టి మాత్రం హానికరమైనవి కావు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియపరుస్తూ ఉన్నారు. ఈ దినాలలో మనందరికీ తెలుసు, మనం ఏ దినాల్లో ఉన్నాం? కృపా కాలంలో ఉన్నాం. కానీ ఇంకా ప్రభు రాకడ దినాల్లో చివరి దినాల్లో ఉన్నాం. చివరి దినాలంటే ఏంటివి? మనం బైబిల్ ప్రకారం అంత్య దినాలు కదా, అంత్య దినాలు. అంత్య దినాలలో ఎలాంటి మనుషులు ఉంటారు అని చెప్పడానికి అపోస్తలుడైన పౌలు గారు తన తిమోతి గారికి రాసినటువంటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి, నేను అనేకసార్లు తెలియపరిచాను, తిమోతి పత్రిక అంటే తిమోతి గారే తిమోతికి రాసుకోలేదు, ఓకేనా? ఆయన రాయలేదు ఆ పత్రిక. తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక అని పైన రాయబడి ఉంటుంది. మీరు అలాంటి కొన్ని చదువుకుంటూ ఉండాలి. యాక్చువల్గా రేపు 10 క్వశ్చన్స్ నేను ఫీజు పెడుతున్నాను. ఎందులో అని నేను చెప్పను, రోజు అడుగుతున్న క్వశ్చన్స్లో నుంచే క్వశ్చన్స్ ఉంటాయి. గబగబా వెళ్ళగానే చర్చిలో మొట్టమొదటి పేపర్ ఇచ్చేస్తాను, ఆన్సర్స్ పెట్టి నాకు ఇచ్చేవాళ్ళు. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, 3వ అధ్యాయము 1వ వచనం నుంచి అందరు తీయండి. 2వ తిమోతి గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో చూస్తున్నారు అందరూ? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగనగా, బాగా చూడండి, ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ఉన్నారా లేదా? మీరు దిక్కు పెట్టుకుంటుండండి, ఎలాంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ చెప్తున్నవన్నీ జరుగుతున్నాయో లేదు. ఇది బైబిల్ గ్రంథం. అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 53 సంవత్సరాలకు రాశారు. అంటే 2025 నుంచి 53 మైనస్ చేసుకోండి. సో ఎన్ని ఏళ్ల క్రితం రాసినటువంటి విషయము అంత్య దినాలు ఎలాంటి మనుషులు వస్తారన్నది ఇప్పుడు మనం చూస్తుంటాం అనమాట. ఎందుకంటే ఇవి అంత్య దినాలు కాబట్టి. అంత్యదినం ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఈ దినం మన వాక్య భాగం కృతజ్ఞత లేని వారి గురించే. కానీ ఎలాంటి వారు వస్తారో ఇంకా రాయేసారు చూడండి. అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, ద్వేషం మామూలుగా ఉండదట, అతి ద్వేషంగా ఉంటారట, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, చూడండి ఒక్కొక్కటి, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. 5వ వచనం, 4వ వచనం, 5వ వచనం చూడండి. అసలు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు ఆ దినాల్లో రాస్తూ ఉన్న విషయాలు అన్నమాట. కాబట్టి ఈ దినము మనం మాట్లాడుకోబోతున్న విషయం ఇవన్నీ మనకి తెలిసిపోతూనే ఉన్నారు కదా. మనుషులు ఎలా ఉంటారు అంటే ఫస్ట్ స్వార్థ ప్రియులు, స్వార్థం, మనకి కరెక్ట్గా ఉంటే చాలు, ఈరోజు మనం బాగుంటే చాలు, పక్కన వాళ్ళని ఎలా అయినా తొక్కి పడేసైనా సరే మనం సరిగ్గా ఉండాలి అనేటటువంటి అభిప్రాయంలోకి ఈ దినం వచ్చేసింది ప్రపంచం అంతా. మన తాతల తండ్రుల కాలంలో అలా ఉండేవాళ్ళు కాదు పాపం. వాళ్ళు ఒకరికి లేకపోతే వాళ్ళకి కూడా పెట్టి వాళ్ళని పైకి తీసుకురావాలి, లేకపోతే వాళ్ళకి సహాయం చేయాలి, మనం వండుకున్నది వాళ్ళకి కూడా పెట్టాలి, అది సంథింగ్ మంచి తనంతో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు వస్తున్న జనరేషన్ ఎట్లా ఉంది అంటే ఇట్లా ఉన్నారు, స్వార్థం. మనం ఉంటే బాగుంటుంది, మనకి బాగుంటే ఈ రోజుకి సరిపోతుంది, పక్కన వాళ్ళు ఏమైపోయినా కానీ మనకేమీ ఇబ్బంది లేదు. అట్లానే ధనాపేక్షలు, ఇంకా అదైతే చెప్పనే అవసరం లేదు. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుకుంటాడు. అట్లా మన కొరకు ఉద్దేశించిన సంగతులు అన్ని మంచి సంగతులే ఆయన. కానీ మనము ఎలాంటి విషయాల్లో పడిపోతున్నాము అంటే, దేవుడు మనకి ఈ లోకంలో ఎవరైనా మనకి సహాయం చేస్తే, మేలు చేస్తేనే ఆ మేలును మర్చిపోయే వారిగా ఉంటూ, ఇప్పుడు మామూలుగా ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, మనమేమో అనుకుంటాం ఎప్పటికైనా వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం కూడా సహాయం చేసి వారి రుణం తెచ్చుకోవాలనో, లేకపోతే వారికి సహాయంగా ఉందామనో. ఇది మామూలుగా కృతజ్ఞత కలిగి ఉన్న వారికి ఉన్న లక్షణం ఏంటంటే మనం వారికి సహాయకారులుగా ఉందాము అని చెప్పేసి. కానీ కృతజ్ఞత లేని వారు ఏం చేస్తారు అంటే, ఎలాగైతే వారిని ఇంకా కూడాను చూడండి, వారి పట్ల కృతజ్ఞత లేకుండా, ఇప్పుడు మనం కింద ఏమైనా ఒక వస్తువు పెడితే గబుక్కుని ఎవరైనా తీసిచ్చారనుకో, మనం ఏమంటాం? థ్యాంక్ యూ అంటాం కదా. గబుక్కుని వచ్చేస్తుంది మన నోట్లో నుంచి. ఏంటి చిన్న వస్తువు కింద పడి తీసిస్తేనే
ఎందుకు గబుక్కుని మన నోట్లో నుంచి వచ్చేస్తుంది? కృతజ్ఞత. అంతే, చిన్నది వాళ్ళు హెల్ప్ చేసినందుకే మనకి కృతజ్ఞత భావము మన మైండ్లో నుంచి వచ్చేస్తుంది. అలాంటిది దేవుని పట్ల, దేవుడు మన జీవితాల్లో చేస్తున్న మేలుల పట్ల ఎంత మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నాము, అది ఒక్కసారి దీన్ని మనం పరిశీలించుకోవాలి. దావీదు గారు తాను రాసిన కీర్తనల్లో 103వ కీర్తనలో మనందరికీ తెలుసు, అనేక సార్లు మనం చదువుకున్నటువంటి కీర్తన 103వ కీర్తన. చూడకుండా ఎవరైనా ఫస్ట్ లైన్ చెప్పండి, ఓపెన్ చేయకుండా. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని దావీదు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరికి? మనకు చెప్తున్నారు అనుకుంటున్నారా? తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నారు. నా ప్రాణమా, నువ్వు దేవుడు చేసినటువంటి మేలుని మరిచిపోకు. నీ లోపల ఉన్న ప్రాణం నువ్వేదో గొప్పతనం చేసి బతికిపోయి లేవు. ఈరోజు ఆయన చేసిన ఉపకారాల్లో నువ్వు దేనిని మరిచిపోకుండా బ్రతుకు నా ప్రాణమా అని చెప్పేసి మన ప్రాణంతో మనం కూడా మాట్లాడుకోగలిగి ఉండాలి. దావీదు గారు ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వచ్చి ఈ యొక్క కీర్తనను రచిస్తున్నారు? దావీదు గారు ఎవరు? గొర్రెల కాపరి. తన అన్నలందరూ ఎక్కడ పనిచేసేవాళ్ళు? సైన్యంలో పనిచేసేవాళ్ళు. దావీదు గారు, అయ్యా నా అన్నలందరూ భలే సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి అన్నారా? దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? దావీదు గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అన్నల కంటే ఏమైనా గొప్ప? ఇంతమంది అన్నలు నాకు ఉండంగా నన్ను సెలెక్ట్ చేసుకున్నావు దేవా అని చెప్పేసి దావీదు గారు ఎంతగానో ఆయన ముందు కృతజ్ఞతతో ఉంటూ తన ప్రాణానికి చెప్పుకుంటున్నారు అనమాట. ఇదిగో నాకు దేవుడు చేసిన మేలుని ఎప్పుడు మర్చిపోకు. నీ ప్రాణమా, నువ్వు లోపల ఏదో ఉండి ఏదో కొట్టుకుంటున్నావు కానీ దేనికోసమో నువ్వు దేవుడు చేసిన మేలుని మర్చిపోకుండా ఆయన పట్ల కృతజ్ఞతతో ఉండటము నేర్చుకో. ఇంకా ఆ వచనం దగ్గరికి వచ్చేస్తే చూడండి, అక్కడ ఒక మాట కూడా రాశారు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. ఎన్నిసార్లు మన ప్రాణం సమాధిలోకి వెళ్ళిపోవాల్సిన స్థితిలో నుంచి వచ్చి ఉంటాము. గమనించండి, మీరు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కడైనా ఇరుక్కొని ఒక దినంలో లేచిన వారు అయి ఉండొచ్చు, లేకపోతే మీరు తినే ఆహారంలో ఇంకేమైనా జరిగి మీరు అన్హెల్దీ అయ్యి మళ్ళీ లేచి ఉండొచ్చు. ఎన్ని సందర్భాల్లో మన ఆపరేషన్స్ ఏమైనా జరిగి బయటకు వచ్చిన వారు అయి ఉండొచ్చు. ఎన్ని విషయాల్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చారు కదా. సో వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాల్లో మనం ఉంటూ ఉన్నామా లేదా అనేది ఈ దినం పరిశీలించుకోవాలి. దావీదు గారిని ఎవరు వెంటపడ్డారు? దావీదు గారిని చంపడానికి ఎవరు వెంటపడ్డారు? దావీదు గారిని చంపడానికి ఎవరు? హల్లెలూయా. సౌలు ఎవరు? ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. కానీ అక్కడ మొట్టమొదటి రాజు సౌలు అయినప్పటికీ కూడాను గొల్యాతు అనేటటువంటి ఫిలిష్తీయుడిని చంపేసిన తర్వాత జనులందరూ కూడాను ఎవరు చంపారు గొల్యాతుని? దావీదు గారు చంపారు. దావీదు గారు ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు గొల్యాతుని చంపడానికి? 5 రాళ్ళు. ఐదో రాయితో కొట్టాడా? ఫస్ట్ రాయితోటే పడిపోయాడు. అయితే 5 రాళ్ళు ఎందుకు తీసుకోవాలి అని డౌట్ వస్తుంది మీకు. నిజంగా ఫిలిష్తీయులలో గొల్యాతు లాంటి అన్నదమ్ములు 5 ఉన్నారు. వీడు పడిపోతే ఇంకొకడు వస్తాడన్న విషయం తెలుసు. ఆడిని కూడా అదే రాయితో కొట్టాలని చెప్పేసి దావీదు గారు 5 రాళ్ళు తీసుకున్నారు. అది మీకు ఆ గ్రంథంలో తర్వాత వచనాల్లో వస్తుంది అనమాట. ఆ 5గురిని ఖడ్గంతో వేసేస్తారు దావీదు గారు. సో ఇక్కడ చూడండి, దావీదు గారు గొల్యాతుని చంపేసిన తర్వాత జనులందరికీ ఏమైపోయిందంటే సౌలు ఏం భయపడుతున్నాడు? సౌలు గొల్యాతుని చూసి దడుచుకొని లోపలే ఉండిపోతున్నాడు. రాజు అయినప్పటికీ కూడా బయటికి రావట్లేదు సరిగా. తన సైనికులను కూడా, అంటే సైన్యంలో ఒక అలజడిలో ఉన్న పరిస్థితి అనమాట. ఆ పరిస్థితి అంతా కూడా ఆ సమయంలో దావీదు గారు గొల్యాతుని చంపేసిన తర్వాత అక్కడ ఒక మంచి వచనం మాట్లాడతారు దావీదు గారు. అది ఎప్పుడైనా మీరు చదివారో లేదో కానీ ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము. సరే, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం తీయండి అందరూ కూడా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలోనేనా రాయబడి ఉన్నది దావీదు గొల్యాతుని చంపడం.
ఏంటి? పదిహేను అధ్యాయమే కదా ఒకసారి మొదటి సమయం గ్రంథం కదా అదే కదా ఓకే ఓకే అక్కడ కాదు మీరు ఒక్కసారి మొదటి సమయం గ్రంథము 17వ అధ్యాయము ఇక్కడికి వచ్చేసేయండి 36వ వచనం దగ్గరికి వచ్చేసేయండి 36వ వచనం మొదటి సమయం గ్రంథము 17వ అధ్యాయము 36వ వచనము అక్కడ సౌలు నువ్వెంతటి నువ్వు బాలుడివి అంటూ ఉన్నాడు అనమాట. నువ్వు బాలుడివి 32వ వచనం చూడండి. సౌలు 33 ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నువ్వు పెద్దగానండి నువ్వు బాలుడువు. వాడేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడెవడు? గొలియాతు. నువ్వేమో బాలుడివి, వాడేమో బాల్యం నుండి యుద్ధమే చేయడం నేర్చుకున్నవాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండి సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే. ఈ వచ్చిన పెద్దగా చదవండి అందరూ. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడును వాటిలో ఒకదాని వలె అగునని. హల్లెలూయా హల్లెలూయా. అంటే దావీదు గారు కొన్ని ధైర్యం ఏంటి తెలుసా? నేను చిన్న పిల్లోడిని, ఎదురుకున్నవాడు చాలా పెద్దోడు, అదంతా లేదు. నేను అనేక సార్లు చెప్పాను, ఎదురుగా ఉన్న కొండ అయినా సరే దేవుని ముందు చిన్నదే ఆ కొండ. దావీదు గారికి అదే కనపడుతుంది, తన పక్కన ఉన్న దేవుని శక్తి కనపడుతూ ఏమంటూ ఉన్నాడంటే, అసలు దేవుడే తెలియని ఈ మనిషి నా దేవుడి గురించి, నా దేవుడి ప్రజల గురించి ఎదురుగ్గా నుంచొని మాట్లాడేంత ధైర్యమా అని చెప్పేసి దేవుని యొక్క శక్తిని పొందుకొని అక్కడ ఇంకో మంచి 47వ వచనంలో చూడండి. 47వ వచనంలో అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. చదవాలి. యెహోవాదే ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలిగిటకి అతను ఎదురుపోగా దావీదు వాడిని ఎదుర్కొంటూ సైన్యం తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలన బోర్లా పడెను. దావీదు ఫిలిష్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతో రాతితో ఆ ఫిలిష్తీను కొట్టి చంపెను. మరలా చూడండి 51వ వచనం. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుపోయి ఫిలిష్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితోనే వానిని చంపి వాని తలను తెగ నరికెను. హల్లెలూయా. రాయితో కొట్టాడు, కింద పడ్డాడు. కింద పడిన తర్వాత దావీదు దూక్కొని పోయి కూర్చొని వాడి మీద వాడి చేతిలో ఉన్న కత్తే తీసుకొని తల తెగ నరికెను. హల్లెలూయా. ఎంత బాల్యమైనప్పటికీ కూడాను ఎంత దేవుని శక్తి ఉంటే అంత పెద్ద వ్యక్తిని చంపేశాను నేను అని చెప్పేసి ఆయన ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు. అలాంటి నేను గొర్రెలు కాచుకునేటటువంటి నన్ను ఈ విధంగా రాజుగా చేసిన తర్వాత సౌలు రాజుని చంపారు. సౌలు ఎంతసేపటికి ఇప్పటి నుంచే అనమాట, ఇప్పటి నుంచి జనులందరూ ఏమనేవాళ్ళంటే సౌలు రాజు అయినప్పటికీ కూడాను ఏం చేయలేక దాక్కున్నాడు, కానీ దావీదైతే చిన్న పిల్లోడైనప్పటికీ కూడాను అంత పెద్ద గొలియాతుని చంపాడని చెప్పేసి జనులందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ దావీదును పొగడటం ప్రారంభించేశారనమాట. అట్లా అయిపోతే అప్పుడు సౌలుకి ఏమవుతుంది? జెల్లస్ వచ్చేస్తుంది కదా, కుళ్ళు వచ్చేసి దావీదుని చంపడానికి ఎక్కడికి వెళ్ళినా ప్రయత్నం చేసేసేవాడు. అయితే ఎన్నోసార్లు సౌలుకి దొరకలేదు దావీదు, ఎప్పుడు దేవుడు దొరికేలా చేయలేదు, కానీ దావీదుకి దొరికిపోయేవాడు సౌలు. దావీదు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చంపడానికి వస్తే సౌలు ఆయన సైనికులు నిద్రపోయేవాళ్ళంట. అక్కడికి వచ్చి దావీదు గారికి ఎదురుగా వస్తే సౌలు కనపడిపోయేవాడు అంట. వాళ్ళందరూ సైనికులు నిద్రపోతూ ఉండేవాడు. కానీ ఏ రోజు కూడాను దావీదు సౌలుని చంపాలనుకోలేదు సరిగదా. ఇదిగో ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చింది ఈ రాజుగారే కదా, ఆయనే కదా నాకు ఈ అవకాశం ఇచ్చింది. అలాగే
దేవుడు ఎంచుకొని సౌలుని రాజుగా ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల మీద పెట్టాడు కాబట్టి నేనంతటి వాడిని అతనిని చంపడానికి అని చెప్పేసి ఎప్పటికప్పుడు తనను తగ్గించుకొనేసేసి సౌలు రాజు దొరికిన అంటే తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళే దొరికినప్పటికీ కూడా ఆయన తిరిగి చంపలేదు, క్షమించి ఎప్పటికప్పుడు దూరంగానే ఉండేవాడు అనమాట. అందుకే మనకు దావీదు కుమారుడు దావీదులాగా యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు పోలుస్తారు? దావీదు గారు కూడాను అనేక విషయాలలో పరమ దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని పోలి ఉన్నారు. ఆ తర్వాత కాలాల్లో చూడండి, సౌలు చనిపోతారు. సౌలు కుమారుడి పేరు ఎవరికన్నా తెలుసా? సౌలుకి ఒక కుమారుడు ఉన్నాడు. సౌలుకు ఉన్నటువంటి కుమారుడి పేరు యోనాతాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, యోనాతాను. ఓకే, సౌలుకు ఉన్నటువంటి కుమారుడు యోనాతాను. ఈ యోనాతానికైతే దావీదు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకు అంటే దావీదు వయసే ఉండేవాడు కాబట్టి. సౌలు అంటే పెద్దవాడు, దావీదు 17 సంవత్సరాల పిల్లవాడు. అదే సమయంలో యోనాతాన్ సౌలు కుమారుడు కూడా యోనాతాన్కి దావీదు అంటే చాలా ఇష్టం అనమాట. అయితే తన తర్వాత నిజానికి సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరు? కుమారుడు యోనాతాన్. కానీ యోనాతాన్కి తెలుసు దావీదుని దేవుడు అభిషేకించుకుంటున్నాడని చెప్పేసి ఎప్పుడు దావీదుకి సపోర్ట్ చేస్తూ, మా నాన్న ఇదిగో ఈరోజు నేను ఇక్కడ దొరికితే చంపబోతున్నాడు, అక్కడ దొరికితే చంపబోతున్నాడు, నువ్వు తప్పించుకో అని ముందుగానే సమాచారాన్ని అందిస్తూ ఉండేవాడు అనమాట. ఆ తర్వాత యుద్ధ కాలంలో పాపం యోనాతాన్ కూడా చచ్చిపోతాడు, కుమారుడు యోనాతాన్ కూడా చనిపోతాడు, సౌలు కూడా చనిపోతాడు యుద్ధాలు జరుగుతూ ఉన్న సమయాల్లో. అయితే దావీదు గారు రాజు అయిన తర్వాత అరే వీళ్ళందరూ నన్ను ఈ విధంగా చేశారు కాబట్టి వీళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేయాలి అని అనుకోలేదు దావీదు గారు. మన దావీదు గారు ఎంత గొప్పవాడంటే ఒక్కసారి చూడండి, 9వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనానికి రండి. సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. ఆయన రాజు అయిన తర్వాత అన్నీ కూడా చక్కగా కూర్చున్న తర్వాత ఏమడుగుతున్నాడో చూడండి. 9వ అధ్యాయం 1వ వచనంలో, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక వీళ్ళందరూ కూడా నువ్వు చచ్చిపోతే బాగుండు, నాకు ఎగనెస్ట్గా ఉన్నారు వీళ్ళంతా వెళ్ళిపోతే నా కుటుంబం బాగా వస్తుందని చెప్పేసి దావీదు గారు ఎప్పుడు అనుకోలేదండి. దావీదు గారు ఇంకా కూడాను ఎవరైనా నేను యోనాతాన్ నాకు ఎంతో సహాయం చేశాడు, సౌలు కొడుకు అయినటువంటి యోనాతాన్, అతనిని బట్టి నేను కృప చూపించటానికి, అంటే అతను రాజు అయిన తర్వాత కూడా వెతుక్కుంటూ ఉన్నాడు అనమాట. అతనిని బట్టి ఆ కుటుంబంలో ఎవరైనా బతుకుంటే నేను వాళ్ళ మీద కృప చూపిస్తాను, ఎతికి రండి అని చెప్పేసి అక్కడున్న సైనికులకి అక్కడున్న వారందరికీ కూడా చెబితే చూడండి, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక అతను చెప్తాడు, అతను ఒక కుమారుడు ఉన్నాడు అని చెబుతూ చూడండి ఒకసారి 3వ వచనం, రాజు యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారం చేయుటకు, చూడండి ఉపకారం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు దావీదు వాళ్ళకి. సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగ్గా సీబా అనే ఒక పని అతను చెప్తున్నాడు, యోనాతానుకు కుంటి కాళ్ళు కల ఒక కుమారుడు ఉన్నానని రాజుతో మనవి చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కృతజ్ఞత. ఇక్కడ దావీదు గారు తన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమకు కృతజ్ఞతగా మరలా నేను ఏం చేయగలుగుతాను అని చెప్పేసి ఆలోచించుకొని ఇదిగో ఎవరైనా బ్రతికుంటే వాళ్ళ కుటుంబంలో నాకు చెప్పండి, నేను వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటున్నాను అన్నప్పుడు అక్కడున్న పనివారు చెప్పారు, అయ్యా ఆయనకు ఒక కుంటికాలు కలిగినటువంటి కుమారుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ కుమారుడిని వెతికి తీసుకొస్తాడండి. ఆ అధ్యాయం అంతా చదువుకోండి. అధ్యాయం అంతా చదువుకున్న తర్వాత 6వ వచనం చూడండి, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషేతు, ఆ పేరు చదవండి అందరూ, మెఫీబోషేతు. ఓకే, దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతని చిత్తము నీ దాసుడనైన నేనున్నానని అందుకు దావీదు నువ్వు భయపడద్దు, నీ తండ్రి యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పిందును, మరియు నువ్వు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సౌలుకున్న భూములు ఈ పొలాలు నేను తీసేసుకుందాంలే అని అనుకోవట్లేదు దావీదు గారు. దేవుడిచ్చిందే నాకు చాలా ఎక్కువ కాబట్టి ఇదిగో నీకు ఉపకారం నేను చేస్తానన్నప్పుడు అతను భయపడుతున్నాడు. యాక్చువల్గా ఆ అబ్బాయి ఏం భయపడుతూ ఉన్నాడంటే, అమ్మో ఇప్పుడు ఎతికి తీసుకొచ్చాడు అంటే అసలే సౌలు మా తాత ఊరికే చంపడానికి ట్రై చేశాడు మా దావీదు గారిని, ఖచ్చితంగా నన్ను ఏదో చేయడానికే నన్ను ఎతికి తీసుకొచ్చాడని చాలా భయపడిపోతూ ఉంటే ఆయన ఏం చెప్తున్నాడు, దాన్ని నువ్వు భయపడొద్దు, నీకు నిజంగా నేను ఉపకారం చేయటానికే నిన్ను తీసుకొని వచ్చాను, నువ్వు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు.
హల్లెలూయా. ఈరోజు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే తెలియపరుస్తూ ఉన్నారు. నువ్వు భయపడొద్దు. నువ్వు ఏం చేసినప్పటికీ, నీ తల్లిదండ్రులు ఏమైనా దోషాలు చేసినప్పటికీ నువ్వు భయపడొద్దు. నువ్వు నా దగ్గరకు వచ్చేసినప్పుడు, నువ్వు నా యొక్క నడకలు, నా మార్గంలోకి నువ్వు వచ్చేసిన తర్వాత నేను నిన్ను క్షమించి సదాకాలం నా బల్ల యొద్దని మిమ్మల్ని భోజనంతో ఏర్పాటు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రేపు మనందరం శనివారం బల్లారాధనలో పాల్గొనడానికి మనందరం సిద్ధపాటులో ఉండాలి. కాబట్టి అక్కడ కూడా మన దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటారు. చూడండి, కృతజ్ఞత కలిగిన జీవితాలు దేవునికి ఎంతో ఇష్టము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని కుమారులం కావాలి అంటే ఈ లోకంలో సమాధానం చాలా ముఖ్యం. సమాధానపరచబడాలి. ఎప్పటికప్పుడు మనం సమాధానం కలిగి ఉండాలి. మనకు ఉన్నటువంటి విషయాలలో కానీ ఎటు పక్క అయినా సరే మనతోటి ఉన్న వారితోటి ఎలాంటి పగలు, ప్రతీకారాలు, శత్రుత్వాలు ఉండొద్దు. కానీ నువ్వు కనుక సమాధాన పడి ఉన్నవాడితే, చాలామంది చాలా బయట మనం వింటూ ఉంటాం, కొంతమంది ఏదో చాలా వాక్యం తెలిసినట్టు మాట్లాడుతుంటారు, కానీ సమాధానానికి ముందుకు రాలేదు. మళ్ళీ సమాధానం పడదామంటే రాలేరు అనమాట. సమాధానం పడటానికి ముందుకు రాలేరు, కానీ ఏవో మాట్లాడుతూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద మాటలు. యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ క్రైస్తవుడు అని నువ్వు నిజంగా అనుకుంటే, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, వాళ్ళ దగ్గర నడిచాను, వీళ్ళ దగ్గర నడిచాను, నువ్వు ఏళ్ళ దగ్గర నన్ను అడుగు, కానీ నువ్వు సమాధాన పడటం నీకు చేత కాకపోతే నువ్వు క్రైస్తవుడు అవసరం లేదు, నువ్వు క్రీస్తుని పక్కన పెట్టేసినట్టే. అది ముందు తెలుసుకునేటటువంటి బ్రతుకుల్లో మన జీవితాలు ఉండాలి. ఇక్కడ రాజులైనటువంటి వారే ఎంత తగ్గింపు జీవితంతో దేవుని దగ్గరికి వచ్చేసేసి కృతజ్ఞత కలిగి వారందరూ కూడాను ఇదిగో నిజంగా నేను ఉపకారం చేస్తానన్నారు. 13వ వచనం చూడండి. 13వ వచనం అలా చెప్పి ఏదో వదిలేయలేదు, కానీ ఏదో ఒక మాట ఇస్తుంటారు రాజులు కదా, సర్లే నువ్వు ఇలా ఉండు అలా ఉండని ఏదో మాట ఇచ్చి వదిలేయలేదు. కానీ 13వ వచనంలో చూడండి, మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనము చేయించుండేది. అతని కాళ్ళు రెండును కుంటివి. అతనికి కాళ్ళు లేకపోయినప్పటికీ కూడాను ఎంతో చక్కగా, ఎవరు పట్టించుకుంటారులే ఈ కాళ్ళు లేనోడిని, వీళ్ళకి ఏమైనా తల్లిదండ్రులు ఉన్నారా, ఇప్పుడు అక్కడ ఎవరు పట్టించుకోవాలి అన్నట్టుగా వదిలేయకుండా మనకు దావీదు గారు చక్కగా సదాకాలము ఆయన రాజు బల్ల యొద్దే భోజనం, అంటే రాజులకి ఏం తింటున్నారో అవే చక్కగా కూడా చూసుకున్నారనమాట. కాబట్టి మన రాజు కూడా అంత గొప్ప రాజు. ఇంకా మరొక విషయం మనం చూసుకోగలిగితే, కృతజ్ఞత కలిగినటువంటి జీవితాల్లో మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు 10 మంది ఎవరు వచ్చారు? 10 మంది. ఎస్, హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక దినంలో వచ్చారు. లూకాసు వార్త 17వ అధ్యాయం తీయండి. కొత్త నిబంధనలోకి రాగలిగితే లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలో వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసుప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి అని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండుగా శుద్ధులయ్యి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. సమరయులు అంటే నేను ఇంతకుముందు చెప్పాను, మనకు చాలాసార్లు చెప్పాను చర్చిలో. సమరయులు అంటే ఎవరని చెప్పాను? మంచి సమరయుడు కూడా మనకు యేసుక్రీస్తు ప్రభు వారు. మంచి సమరయుడు ఆ యొక్క దారిలో వెళ్తూ ఉన్నప్పుడు కొట్టి దొంగల చేతికి చిక్కిన ఒక వ్యక్తిని ఫస్ట్ లేవీయుడు వస్తాడు, చూసి వదిలేస్తాడు. ఒక యాజకుడు వస్తాడు, చూసి వదిలేస్తాడు. వీళ్ళిద్దరూ బాగా బైబిల్ తెలిసిన వాళ్ళు, వాళ్ళేం పట్టించుకోరు ఆ దెబ్బలు తగిలిన వ్యక్తిని. కానీ ఒక సమరయుడు వచ్చి ఆ వ్యక్తిని తీసుకెళ్ళేసేసి పూటపుల్లి ఇంటి దగ్గర పెట్టి ఆ దినానికి కావాల్సిన ఏర్పాటు చేసి, మళ్ళీ ఏమైనా డబ్బులు ఎక్కువైతే నేను వచ్చి మళ్ళీ చెల్లిస్తాను చూసుకోమని చెప్పి పంపిస్తారు. ఆ సమరయుడే మన యేసుక్రీస్తు ప్రభు వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏదో తెలుసు, ఏదో ఉంది కాదు, కానీ నువ్వు చేసేటటువంటి మంచి, నువ్వు చూపించేటటువంటి ప్రేమ, దీంట్లోనే దేవుడు మనలోకి కనబడతారు. ఇక్కడ కూడాను అతను మంచి సమరయుడు. ఇక్కడ కూడా ఒక సమరయుడు మాత్రమే కృతజ్ఞత చెప్పడానికి వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ దినాలలో సమరయుడు అంటే పాపి, భయంకరమైనటువంటి పాపమైనటువంటి వాళ్ళని సమరయులు అనేవాళ్ళు ఆ దినాల్లో అనమాట. ఎందుకు వీళ్ళని పాపము అనేవాళ్ళు అంటే,
యూదులను పెళ్లి చేసుకోకుండా అదర్ క్యాస్ట్ వాళ్ళని లేకపోతే వేరే అన్యులను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళని వెలివేసేవాళ్ళు అనమాట. ఆ దినాలలో యూదులకి చాలా క్యాస్ట్ ఫీలింగ్, చాలా మత పిచ్చి కాబట్టి యూదులనే పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఆచారంలో వెళ్తూ ఉన్న సమయాల్లో యూదులను కాకుండా అన్యులు ఎవరినన్నా సరే పెళ్లి చేసేసుకుంటే అలా పుట్టిన వాళ్ళని సమ్మరయ్యులు అని చెప్పేసి దూరంగా ఒక ఊరిలో ఉంచేవాళ్ళు. సమ్మరయ్య స్త్రీ మనందరికి తెలుసు కదా. సమ్మరయ్య స్త్రీతోటి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుంటే ఆ దినం అందరూ ఏమన్నారు, ఈమెతో మాట్లాడుతున్నాడు ఏంటి ఈయన, ఆమె లాంటిదో తెలీదా, సమరయ్య స్త్రీ, అసలే స్త్రీ మళ్ళీ సమరయ్య అంటే అసలుకి వీళ్ళంతా పాపులు అన్న ఉద్దేశంతో యూదులు ఉండేవాళ్ళు అనమాట ఆ దినాల్లో. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నేను ఎవరి కోసం వచ్చాను, పాపులనే పిలవచ్చుదని కానీ నేను నీతిమంతులను పిలవరాలేదు, రోగులకే వైద్యుడు కావాలి కానీ మంచివారికి వైద్యుడు అక్కర్లేదన్న విషయాన్ని దేవుడు మరలా పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నారంట. ఆ దినాల సమరయ్యని పాపులుగా చూసేవాళ్ళు, దూరంగా పెట్టేసేవాళ్ళు, ఊరికి దూరంగా ఉండాలని చెప్పేసేవాళ్ళు. అలాంటి సమయంలో ఇక్కడ చూడండి, కృతజ్ఞతలు కలిగి వస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఒక్క సమరయుడే. మిగతా వాళ్ళంతా కూడాను శుద్ధులు అయ్యారు. కానీ అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఏమడుగుతున్నారు చూడండి, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదములు అయితే సాగిల పడిన వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కాగా ఆ 9 ఎక్కడ, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఎవడును అగ్గుపడలేదా అని చెప్పి చూడండి. ఇక్కడ వీళ్ళు 10 మందిలో కూడాను ఒక్కరు వెనక్కి తిరిగి వచ్చి కృతజ్ఞత ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు అడుగుతున్నారు, మనకి ఈ దినాల్లో మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, నేను కృతజ్ఞత చూపించకపోయినా పర్వాలేదులే దేవుడు చేసిన మేలుకి అని చెప్పి వెళ్ళిపోతున్నావేమో నువ్వు. వెనక్కి తిరిగేసేసి పర్వాలేదులే నా జీవితంలో జరిగిన మేలుకు నా పాటికి నేను బతికేస్తాను హ్యాపీగా, నాకు బాగానే జరుగుతుంది కదా అని చెప్పేసి ప్రభువైన క్రీస్తు వారు ప్రతి ఒక్కరిని కూడాను నేను చూపిన మేలుకు నువ్వు ఎక్కడ కృతజ్ఞత చూపిస్తున్నావు అని ఆయన ఇష్టపడుతున్నాడు అడగటానికి. ఆయనకి ఇష్టంగా ఉంది, వస్తే ఇష్టంగా ఉంది, ఆయన ఏం పెద్ద పట్టించుకోరలే అని అనుకోవద్దు. ఆయన ఖచ్చితంగా కృతజ్ఞత కలిగిన జీవితాలు ఉండాలనే కోరుకుంటూ ఉన్నాడు. కృతజ్ఞత కలిగిన బ్రతుకుతోటి నా దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చి నా పనిలో నా పరిచర్యలో ఉండాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నారు. అలా లేకపోతే అడుగుతాడు, ఆయన ఖచ్చితంగా అడిగాడు, అక్కడ క్లియర్గా అడిగాడు. సర్లే పోతే పోయారు వాళ్ళందరూ, నువ్వు బాగా అయిపోయావు కదా, నువ్వు బాగుండు అని చెప్పేసి అంటున్నా. మిగతా వాళ్ళు ఎక్కడా అని అంటున్నారు. బహుశా ఈ మిగతా వాళ్ళందరూ ఎక్కడికన్నా లోకంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చేమో. లోకంలో ఉన్న వాళ్ళు ఏమయ్యా యేసుక్రీస్తు ప్రభు వారు అంత మంచి చేశారు కదా నీకు, మరి ఏంటి ఇలా వచ్చావు అని అడిగితే బహుశా వాళ్ళు చెప్పులతో ఉండొచ్చు, అయ్యో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఫాలో అవటాలు, ఆయన పని చేయటము ఇది నాకు కొంచెం కష్టం అండి, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను అసలే కుష్ఠరోగంతో ఉండి ఇప్పుడే బాగయ్యాను, నా ఇంటి వాళ్ళని చూసుకోవాలి, లేకపోతే నా పొలం చూసుకోవాలి, లేకపోతే నా పని చూసుకోవాలి అని ఒకరు ఏమో చెప్పుండొచ్చు బహుశా రీజన్స్ అన్నీ కూడా. కానీ ప్రభు వారి వైపు వచ్చి ఆయన చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా మరలా తిరిగి ఆయనను వెంబడిస్తున్న వారు ఎంతమంది ఉన్నాము ఈ దినం? మనకి అదే ప్రశ్న దేవుడు వేస్తూ ఉంటారు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక వచనం చూపించి ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రతి సమయంలో కూడా యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం మనందరికీ తెలిసినటువంటి విషయమే. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం తీసారా? యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి సమయంలో కూడా ఈ లోకంలో ప్రతి సమయంలో కూడాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అద్భుతాలు చేసేవాళ్ళు, స్వస్థతలు చేసేవారు. మనందరికీ తెలుసు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచినప్పుడు ఏం చెప్పారు? అవి తీసుకొని, దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎప్పుడైతే కృతజ్ఞత నువ్వు చెప్పడం ప్రారంభిస్తావో నీ చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలు 5,000 అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, ఆశీర్వదింపబడతాయి. నీకున్న చిన్న ఉద్యోగం అనేక సార్లు నేను తెలియపరిచాను. చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే పెద్ద విషయం అప్పచెప్తాం. ఎవరైనా అంతే కదా. మనం చిన్నది ఈ లోకంలో చేసుకునే పనుల్లోనే చిన్న పని సరిగ్గా చేస్తే పెద్ద పనులు చెప్పి వాళ్ళని పెద్దగా డబ్బులు ఇచ్చి మరీ పెట్టుకుంటాం. అంతేగాని చిన్న పనే నమ్మకంగా చేయకపోతే అది పెట్టుకుంటామా? మనమే పెట్టుకోము ఈ లోకంలో. మరి దేవుడు కూడా తానిచ్చిన చిన్న ఉద్యోగమే అనుకోవచ్చు, తానిచ్చిన చిన్న ఇల్లే అయి ఉండొచ్చు, తానిచ్చినటువంటి చిన్న కుటుంబమే అయి ఉండొచ్చు. వాటిల్లో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే దేవుడు నీకు పెద్ద పెద్ద బాధ్యతలు, ఆయన యొక్క పరిచర్య బాధ్యతలు, లేకపోతే సంఘ బాధ్యతలు, లేకపోతే ఇంకొక బాధ్యతలు ఆయన పని బాధ్యతలు ఇవ్వడానికి ఇష్టపడతారు. అలా కాకపోతే మనకి దేవుడు నువ్వు కాకపోతే ఇంకొకరు చాలా మంది ఉన్నారు. ఏలియా అలాగే అనుకునేవాడంట. ఏలియా ఏమన్నాడు తెలుసా? అయ్యో బాబోయ్, ఇక్కడ ఆమె
యెజబెల్ అనే ఆమె అందరినీ చంపేస్తుంది. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తుంది. దేవుని భక్తులు, యెహోవా భక్తులు అందరినీ చంపేస్తుంది. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తుంది. ఇక నేను ఒక్కడనే తెలుసా నీకోసం బతికింది, రోషంగా నేను ఒక్కడనే బతికాను ఇప్పుడు ఆమెకు అపోజిట్గా అని చెప్పేసి అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, 7,000 మంది నాకు ఉన్నారు వెనక. ఎలియా నీకు ఇష్టం లేకపోతే వచ్చేసేయి, అంతే తప్పించి నాకెవరు లేరని చెప్పేసి నువ్వు అనుకోవద్దు అని చెప్పేసి అంటాడు. సో దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనమే అని అనుకోవద్దు. నువ్వు లేకపోతే ఆయన రాళ్లతో మాట్లాడించుకోగలడు, అన్ని విషయాల్లో కూడాను చిన్న బాలులతో మాట్లాడించుకోగలడు, అనేకమైనటువంటి వారితో దేవుడు మాట్లాడించుకోగలడు. కాబట్టి నేనే, నాది అనేది ఉండకూడదు ఈ లోకంలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని తెలియపరిచారు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? లోకంలో నువ్వేంటో మర్చిపోకూడదు. నీ అందమా, నీ చదువా, నీ జ్ఞానమా, లేకపోతే నీ ఆస్త, నీ అంతస్త, నీ వెనకున్న జనమా, ఇవన్నీ మర్చిపో పూర్తిగా. నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నప్పుడే నువ్వు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. లేకపోతే నీదున్నది నాదున్నది అని అనుకుంటే మాత్రానికి నువ్వు అసలుకి సిలువను ఎత్తుకున్న వాడివి కాదు, నువ్వు వెంబడించడానికి సిద్ధంగా ఉన్నట్టే కానే కాదు. కాబట్టి ఈ దినం యేసుక్రీస్తు ప్రభువారే ప్రతి విషయంలో తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంత తగ్గింపుగా బ్రతికినప్పుడు మనము కూడాను మనకి ఇచ్చిన చిన్న దానిని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పగలిగే వాళ్ళు ఉండాలని కోరుకుంటూ చిన్న వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించిన.